నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో రానున్న 3 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో రాయలసీమలో కూడా వర్షాలు కురవనున్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫాన్గా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఉన్న పూర్తి సమాచారాన్ని అందించడానికి సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి తుఫాన్గా మారనుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ఈ నెల 30న తీరం దాటనుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఈ తుఫాన్ ఉందో దీనికి ఫెంగల్ తుఫాన్ గా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో తమిళనాడు ప్రాంతంలోని ఆనుకుని ఉన్న ఏదైతే చిత్తూరు జిల్లా, అలాగే తిరుపతి, అలాగే నెల్లూరు తదితర ప్రాంతాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చెన్నై సహా 4 జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్, అలాగే నాగపట్నం వర్ష బీభత్సంతో ఇప్పటికే అలా పంట పొలాలు మునిగిపోయి అక్కడ తమిళనాడు ప్రాంతం చాలా చోట్ల కూడా పాఠశాలలు కూడా సెలవిచ్చారు. ఈ నేపథ్యంలో కూడా మన రాష్ట్రం సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతానికి మటుకు ఇది రాగల 12 గంటలు కూడా శ్రీలంక తీరాన్ని దాటి తుఫాన్ గా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది వాయువ్య దిశగా పయనిస్తుంది. దీంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఏదైతే నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోని రాయలసీమలో శుక్ర, శనివారాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా సమాచారము. మిగిలిన చోట్ల కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు ఈ 3 రోజుల పాటు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతాంగాలు కూడా ఖచ్చితంగా ఈ 3 రోజులు అయితే తమ పంట ఏదైతే ఉన్నాయో పంట పొలాలు కూడా కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నారు. అలాగే మత్స్యకారులు ప్రధానంగా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా చేస్తున్నారు. ప్రజంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే హోంశాఖ మంత్రి అంతా కూడా ఇప్పటికే ఈ తుఫాను నేపథ్యంలో కూడా జిల్లా అధికారులను హెచ్చరించడం జరిగింది. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తీసుకుంటే కూడా సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇతర అధికారులు కూడా ప్రజలు అప్రమత్తం చేయాలా. ఏదైతే తుఫాను భారీగా ఉన్న నేపథ్యంలో కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని చెప్పేసి కూడా రాష్ట్ర యంత్రాంగం జిల్లా అధికారులు హెచ్చరించింది. చందు, శ్రీనివాస్, అంటే ఇది పంటలు చేతికొచ్చే టైం, కోతలు అవి జరుగుతూ ఉంటాయి. మరి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం కంట్రోల్ రూమ్ అవి ఏర్పాటు చేస్తున్నారా? ఎప్పటికప్పుడు ఈ తుఫానుకి సంబంధించిన హెచ్చరికలు అవి జారీ చేస్తూ ఉన్నారా? నిన్న హోంశాఖ మంత్రి అనిత కూడా అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ విపత్తుల ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళని అధికారులు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోని తీర ప్రాంతాలు ప్రధానంగా ఉండే జిల్లాలు అయితే ఉన్నాయో రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాలు కావచ్చు, ఖచ్చితంగా అందరినీ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలా. అవసరమైతే ఏదైతే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఆయా ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే అంటే పంట కోత చేసుకొని వరి కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, ఏదైతే కోత కోసి సిద్ధంగా ఉన్న పంటలు ఉంటుందో అక్కడ పంట పొలాలు పెట్టకుండా వాటిని అవసరమైతే సమీప ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా రైతుల్ని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మత్స్యకారుల మట్టుకు ఈ 3 రోజుల పాటు భారీగా
ఆ సముద్రంలో అలజడి ఉన్నందున అక్కడికి వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలకు అంటే వాళ్ళకు కొన్ని అక్కడ సురక్షిత ప్రాంతాలు అంటే సమీపంలోని ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అలాగే రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా చెప్పారు. అక్కడ ఏదైతే జిల్లా స్థాయి అధికారులు వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆయా అధికారులు కూడా చెరువుల్లో కూడా వెళ్ళకుండా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధికారులు జిల్లా స్థాయి అధికారులు కూడా హెచ్చరించారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.